మెంబర్స్ వచ్చేసి 74 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో ఈరోజు బిజినెస్ డెవలప్మెంట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఒక లీడర్ టెస్టిమనీ, ఒక లీడర్ చెప్పే మాటలు మనందరం కూడా వినాలి. లీడర్స్ గమనించండి. బయట బయట ఒక జాబ్ లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ 2 lakhs పైన ఇన్కమ్ తీసుకుంటూ అలాంటి వ్యక్తులు కూడా మన వెస్టేజ్ లో నమ్మి మన వెస్టేజ్ సిస్టాన్ని ఫాలో అయ్యి దాని గురించి తెలుసుకొని ఈరోజు జర్నీ చేస్తూ ఒక గట్టిగా 5 months లోనే గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఎల్ఓబితో అమౌంట్ తీసుకుంటూ, సో వారి యొక్క బయట రంగంలో అత్యున్నత స్థాయిలో మంచి హై పొజిషన్ లో ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా మన దాంట్లో ఉన్నారు. సో ఆ లీడర్ యొక్క మాటలు మనం బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద చెప్పబోతున్నారు. సో అలాంటి వారిని ఆ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సో అనూష రంగారావు సార్, Good morning, Kiran sir. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సార్. Thank you so much, sir. Hi, sir. Good morning. Good morning, madam. Good morning, everyone. Good morning, sir. Kiran sir, అది ఆల్ మ్యూట్ చేయరా? Good morning, all great leaders. Great leaders అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి నిద్ర మానుకొని ఏదో సంథింగ్ ఒకటి తెలుసుకోవచ్చని ప్రతిరోజు జూమ్ అటెండ్ అవుతున్నారు. ఏదో సాధించాలని ఒక తపనతోటి ఏదో తెలుసుకుందాము, నేర్చుకుందామని ఒక దీంతో జూమ్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను, అట్లీస్ట్ మన టీం మెంబర్స్ అందరూ వీలైనంత ఎక్కువ మంది ఈరోజు జూమ్లో జాయిన్ అవ్వండి. నాకు తెలిసింది నేను చెప్తానని చెప్పాను. నా మాటను గౌరవించి ఈరోజు జూమ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఇది నేను అడిగి మరీ తీసుకుంటున్న జూమ్, ఎందుకంటే ఒక లీడర్గా సో ఇక్కడున్న ప్రతి ఒక్కరమే ఒక లీడర్స్. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరం ఒక లీడర్. ఒక లైన్ ఉంది, చాలా పెద్ద లైన్. అది బాధ్యత తీసుకుంటే ఓడిపోము, బాధ్యత తీసుకోకుండా గెలవలేము. సో ఖచ్చితంగా నేను నా టీంకి నాకు తెలిసింది చెప్పాలి, అది నా బాధ్యత అని గుర్తించి సిఎన్సి అయిపోయింది కాబట్టి సిఎన్సి వరకు మనకుండే బిజినెస్లో పర్ మంత్ మనం చేసే బిజినెస్లో సిఎన్సి వరకు ఒకటి, సిఎన్సి తర్వాత ఇంకొకటి. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు మన ప్లాన్ ఏంటి మొత్తం చెప్దామని నేనే అడిగి మరీ జూమ్ తీసుకున్నాను. ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి, కిరణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అప్లైన శ్రావణ్ సార్కి థ్యాంక్ యూ సార్. దీనికంటే ముందు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, నా పేరు అనూష రంగారావు అండి. నేను విజయవాడలో ఉంటాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. సో ఇది పార్ట్ టైంగా మా మిస్సెస్ పేరు మీద చేస్తున్నాను అండి. మా మిస్సెస్ చేస్తుంది, తనకి హెల్ప్ఫుల్గా నేను చేస్తున్నాను. సో వాయిస్ క్లియర్గా ఉందా, డల్గా ఉందా సార్? కిరణ్ సార్ Sir, clear, sir. ఓకే. Clear, లేడీస్ clear, ఒకటి sir. గమనించండి. Clear. యా, థ్యాంక్ యూ. లేడీస్ ఒకటి గమనించండి, మనం ఏది చేస్తున్నా, ఒక ప్రోడక్ట్ కొంటున్నా, ఒక కస్టమర్గా ఒక ప్రోడక్ట్ కొంటున్నా, ఎలాంటి విషయాలు చూస్తాం? అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ నిజంగా సేఫ్టీ స్టాండర్డ్స్లో తయారవుతున్నాయా లేదా, హెల్త్కి ఉపయోగపడుతున్నాయా లేదా, ప్రైస్ ఎలా ఉంది, రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మనం కొనగలిగే స్థాయిలో ఉందా, ఇవన్నీ ఆలోచిస్తాము. అట్ ద సేమ్ టైం ఒక బిజినెస్ చేసే పర్సన్ కూడా ఎలా ఆలోచిస్తాడు, ఈ బిజినెస్ చేయటం వలన దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఈ బిజినెస్ చేయటం వల్ల మనకి లాభం ఉందా నష్టం ఉందా, ఎలాంటి ప్రోడక్ట్ మనం డీల్ చేస్తున్నాము, దీనివల్ల ఏమైనా రిస్క్ ఉందా, ఆరోగ్యానికి హానికరం చేసే ప్రోడక్ట్స్ ఏమైనా సేల్ చేస్తున్నామా, లేదంటే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నామా, ఎలాంటి ప్లేస్లో పెడుతున్నాం, మనం చేసే ప్రోడక్ట్కి ఫ్యూచర్ ఉందా లేదా, ఈ బిజినెస్ ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుందా, ఇప్పటి వరకే ఉపయోగపడుతుందా, దీని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు కానీ టైం కానీ అది మన ఫ్యూచర్కి హెల్ప్ అవుతుందా లేదా, ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. బ్లైండ్గా వెళ్ళైతే చేయం.
ఒక వ్యక్తి ప్రోడక్ట్ కొనేటప్పుడు చాలా ఆలోచిస్తాం. బేసిక్గా అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకు నచ్చింది కాకుండా ఇంకొకరు చెప్పే దాని మీద డిపెండ్ అయ్యి ఎక్కువ కొంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ఒక సినిమా యాక్టర్ ప్రమోట్ చేయటం వలన బేసిక్గా వాళ్ళు పదే పదే చూపించడం వల్ల మన మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతుంది, ఓకే ఇది ఇది దీనికి ఉపయోగపడుతుంది. అసలు ఆ ప్రోడక్ట్ వెనక ఏముంది, దాంట్లో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు, దాని వలన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, ఇవన్నీ ఆలోచించకుండా డైరెక్ట్గా సినిమా యాక్టర్ చెప్పాడని వాడుతున్నాం. ఇప్పటి వరకు జరుగుతున్నది అది. సో బేసిక్గా ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే బ్రాండ్నే చూస్తున్నాం ఎక్కువ. బ్రాండ్, సినిమా యాక్టర్స్ ప్రమోట్ చేసే బ్రాండ్ ఏదైతే ఉందో దాన్నే కొంటున్నాం. అది కాకుండా కొత్త వ్యక్తి ఒకరు వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ అన్నట్టు ఉంది, ఒక ప్రోడక్ట్ ఇది ఉంది, ఇది నేను వాడాను, నాకు బాగుంది, మీరు కూడా వాడితే మీకు బాగుంటుందని చెప్తే నమ్మలేకపోతుంది. సో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్గా ఆలోచిస్తున్నాం అనేది తెలుసుకునే ముందు ఒక 2 లైన్స్ నేను ఒక 2 minutes కంపెనీ గురించి చెప్తాను సార్. లెడస్ వెస్టేజ్ అనేది 2004లో స్టార్ట్ అయిందండి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రోడక్ట్స్. బేసిక్గా ఇది 8 దేశాల్లో ఉంది. 22 సంవత్సరాల క్రితం ఇండియాలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 8 దేశాల్లో ప్రస్తుతం బిజినెస్ నిర్వహిస్తుంది. అది కూడా సౌదీ అరేబియా లేకపోతే ఇంకా వేరే వేరే కంట్రీస్, టఫెస్ట్ కంట్రీస్, అట్లాంటి చోట కూడా బిజినెస్ నిర్వహిస్తుంది. హలాల్ సర్టిఫికేట్ తోటి, చాలా చాలా పర్మిషన్స్ తోటి, ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని దాటుకుంటూ ఎన్నో టెస్ట్లు దాటుకొని ఇంకొక దేశాల్లో కూడా బిజినెస్ చేస్తున్న కంపెనీ ఇది. సో ఆ కంపెనీ ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీ ఇవ్వగలిగితేనే ఇంకొక దేశానికి వెళ్ళి బిజినెస్ చేయగలదు. అది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్. ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ డీల్ చేసే కంపెనీతో మనం టైప్ అయ్యాము, ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం జాయిన్ అయ్యాము. సో ఈ వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ మోడల్, ట్రెడిషనల్ బిజినెస్ మోడల్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అనే రెండిటితో ఉంటుంది. మనం ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే ప్రొపరేటర్షిప్ ఫార్మా లేకపోతే పార్ట్నర్షిప్ ఫార్మా అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఎలా డిసైడ్ చేసుకుంటామో ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు, ఇది కూడా బిజినెస్ మోడల్ కూడా డిసైడ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఇవన్నీ డీల్ చేసేటప్పుడు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్లో స్టార్ట్ అయిన కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏంటంటే ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, సినిమా యాక్టర్ ప్రమోషన్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, మధ్యలో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్స్, థర్డ్ పార్టీ మీడియేటర్లు ఎవరు లేకుండా డైరెక్ట్గా కంపెనీలో తయారైన ప్రోడక్ట్ కస్టమర్కి వచ్చే విధంగా బిజినెస్ మోడల్లో ఉండే కంపెనీ ప్రోడక్ట్ ఇది. ఆ బిజినెస్ మోడల్లో జరుగుతున్నది ఇది. దీంట్లో ప్రమోట్ చేసేది కేవలం కస్టమర్స్ ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ వాడి వాళ్ళకి నచ్చి ఇది బాగుంది అని నమ్మి ప్రమోట్ చేస్తారో వాళ్ళే దీన్ని ప్రమోట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మౌత్ పబ్లిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఎలా ఉండేది, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరైనా ఒకరి సినిమా చూసి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా సరే, అది సూపర్ హిట్ లేకపోతే ఇదని ఎంత చెప్పినా సరే, ఒక సినిమాని కొంతమంది వెళ్ళి చూసి బాగుందంటారే, ఈ సినిమా చాలా బాగుందంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీవీ లేకపోతే ఫాల్స్ న్యూస్ పక్కన పెట్టిన మౌత్ పబ్లిసిటీ ఏదైతే బాగుంటుందో దాని ద్వారా సూపర్ హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ ఈస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం వాళ్ళు పెట్టే ఖర్చు ఏంటంటే నమ్మకం, క్వాలిటీ. ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళు ఇచ్చే క్వాలిటీ, కస్టమర్ల దగ్గర గెలుచుకున్న నమ్మకం, ఈ రెండే పెట్టుబడిగా ప్రజలకు మంచి ప్రోడక్ట్స్ అందిస్తూ అది తీసుకున్న కస్టమర్స్ ఒకరి ద్వారా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు దాదాపు 6.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్గా జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తున్న కంపెనీ ఇది. ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ ఉండరు. కంపెనీ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వరకు, సేల్స్ ప్రాసెస్ వరకే ఉంటారు. మనలా చేసే ప్రతి ఒక్కరు కేవలం కస్టమర్గా ప్రోడక్ట్స్ వాడి సాటిస్ఫై అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఫస్ట్ అది. సెకండ్, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ దీన్ని కూడా మనం తెలుసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే ఒక ఎంప్లాయీగా ఉంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 8 గంటలు వర్క్ చేస్తారు. మనకు ఉండేది 8 గంటల టైం. ఆ 8 గంటల టైంలో ఎంత వర్క్ చేస్తే అంతే అవుట్పుట్ వస్తుంది. ఒక నెల మొత్తం పనిచేస్తే మనకు వచ్చే జీతం ఎంత అవుతుందో అంత కంపెనీ ఇస్తుంది.
ఒక కూలి పని చేసుకునే వ్యక్తి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎంత చేస్తే అంతవరకు కూలీ లెక్క కట్టి మనకి ఇస్తారు. అండ్ ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అన్ని సెటప్ చేసుకున్న బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని ఆ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తూ వాళ్ళ బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని లక్షల్లో లేకపోతే ఇంత ఆ బిజినెస్ని బట్టి డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చి ప్రోడక్ట్స్ కొని అది అమ్మిన తర్వాత వచ్చే ప్రాఫిట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అమ్మిన తర్వాత ఖర్చులన్నీ పొంగ మిగిలిన దాన్ని ప్రాఫిట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ మూడిట్లో కూడా మనం ఉంటేనే జరుగుతుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటంటే బయట చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ని చైన్ మార్కెటింగ్ అని తప్పుగా అర్థం చేసుకుంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెద్ద లైన్ ఉంది, బిల్డ్ యువర్ నెట్వర్క్, క్రియేట్ యువర్ నెట్వర్క్. నువ్వెంత మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే నువ్వు అంత నెట్వర్క్ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ అంటే సంపద. నువ్వెంత మంచి నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే అంత సంపదని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే టైం డూప్లికేషన్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఎంప్లాయీగా ఉంటే నేను ఒక్కనే చేస్తాను, కానీ అదే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే నేను నా అండర్లో కొంతమంది టీం ఉంటారు. మన టీం ప్రతి ఒక్కరికి ప్రతి లీడర్కి కొంత టీం ఉంటుంది. అది నేనైనా ఎవరైనా సరే, అది మేరీ అయినా నేనైనా, మన కోసం మనతో పాటు కొన్ని వందల మంది టీము, కొన్ని వేల మంది లేదా కొన్ని వందల మంది టీం ఎవరి కోసం వాళ్ళు ప్రోడక్ట్స్ వాడుకుంటారు, ఎవరి కోసం వాళ్ళు పని చేసుకుంటారు, ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసుకుంటారు, కానీ బెనిఫిట్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే పనిని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి పని మల్టిప్లై అవుతుంది. ఒక వ్యక్తిగా చేస్తే పని సేమ్ ఉంటుంది, ఇన్కమ్ కూడా సేమ్ ఉంటుంది. కానీ అదే నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ పని డూప్లికేట్ అవుతుంది, వర్క్ కూడా ఆ వచ్చే అవుట్పుట్ కూడా డూప్లికేట్ అవుతుంది, ఇన్కమ్ లెవెల్స్ కూడా మారుతాయి. సో ఈ సీక్రెట్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక మంచి ఆయుధంలా చూస్తారు. కష్టపడి పనిచేస్తారు, ఇంకా చెప్పాలంటే స్మార్ట్గా పనిచేస్తారు. సో ఏది చేసినా సరే మనకంటూ కొన్ని సర్టన్ గోల్స్ పెట్టుకొని చేయాలి, క్లియర్ విజన్ తోటి చేయాలి. సో ఇదండి బిజినెస్ మోడల్. ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, రెండు నెట్వర్క్ మార్కెటింగ్. ఈ రెండు బిజినెస్ ఆపరేషన్స్ మోడల్లో స్టార్ట్ అయిన కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఇందులో ఉండే ప్రోడక్ట్స్ ఏంటంటే హోమ్ అండ్ పర్సనల్ కేర్ ఉంటాయి. మన ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ లైక్ బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు మన ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, పప్పు, ఉప్పు, చింతపండు ఇలాంటివి కాకుండా మనకి ఆరోగ్యానికి మంచి చేసేది, మనకు ఆరోగ్యానికి మంచి చేసే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో వాడుకునే లైక్ సోపు, పేస్టు, బ్రష్, లైక్ షాంపూ, హెయిర్ ఆయిల్, టీ, కాఫీ, కుకింగ్ ఆయిల్, శానిటరీ నాప్కిన్స్, వాటర్ ప్యూరిఫైయర్, లైక్ డిఫరెంట్ ఐటమ్, బ్యూటీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్ని లైక్ ఇట్లాంటివన్నీ ఉంటాయండి. హోమ్ అండ్ పర్సనల్ కేర్ ఈ ప్రొడక్ట్స్తో పాటు బ్యూటీ కేర్ అనేది ఇంకోటి ఉంది. 4 కేటగిరీలో ఉంటాయి: హోమ్ అండ్ పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఈ 4 ఉంటాయి. బ్రీఫ్గా 1 minute ఒక్కో దాని గురించి చెప్తాను. హోమ్ అండ్ పర్సనల్ కేర్ అంటే మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంటుందంటారు పెద్దవాళ్ళు. సో మన ఇంట్లో వాడుకునే ప్రతి ప్రోడక్ట్ నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూసారంటే జాబ్ చేసే ప్రతి ఒక్కరు లేదా బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కామన్గా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతారు. బ్యూటీ అంటే మేకప్ కాదు, ఇట్స్ నాట్ అబౌట్ మేకప్. కామన్గా వాడే క్రీమ్స్ కానీ, కొంచెం బ్రైట్నెస్ కోసం కానీ, లైక్ సేఫ్టీ కోసం కానీ సన్ స్క్రీన్ వాడతాం. సన్ స్క్రీన్ ఎందుకు వాడతాం? వేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవటానికి వాడతాం. సో ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా కెమికల్ తక్కువగా ఉండే ప్రోడక్ట్ వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు కెమికల్ ఎక్కువ ఉండే ప్రోడక్ట్స్ వాడితే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. కాబట్టి ఇది వాడుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. ఈరోజు మనం చూసామంటే మనం తినే తిండి కెమికల్ మయమయ్యి అనారోగ్యాలకి మెయిన్ కారణం అవుతుంది. సో వ్యవసాయం చేసేటప్పుడే కెమికల్ తక్కువ ఉండి ఒక సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే ఆ వచ్చే పంట కూడా మంచిగా వస్తుంది, ఆర్గానిక్ బేస్లో వస్తుంది. అది మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ ఫుడ్ సప్లిమెంట్స్. లేడీస్ ఒకటి గమనించండి, ఇది ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే, మెడిసిన్ కాదు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరమి కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడేటప్పుడు మెడిసిన్ ఆపండి అని చెప్పే రైట్ మనకు లేదు, అది చట్టరీత్యా నేరం. ఇది ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. మన బాడీకి అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏదైతే అవసరం ఉన్నాయో
మన బాడీలో ఉండే కణాలని యాక్టివేట్ చేస్తూ మన బాడీకి అవసరమైన శక్తిని ఇస్తూ రూట్ లెవెల్ నుంచి మనకున్న ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే ఒక మంచి ప్రోడక్ట్స్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇది మెడిసిన్ కాదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మెడిసిన్ ఇచ్చినంత ఇమ్మీడియట్ రిజల్ట్ కాదు. ఇది ఫుడ్ కాబట్టి రూట్ లెవెల్ నుంచి క్లియర్ చేసుకుంటూ మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇది మెడిసిన్ కాదు. ఇలాంటి ప్రొడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఎలా కంపెనీకి పరిచయం అవుతామంటే, మనకు తెలిసిన వాళ్ళు పరిచయం చేయటం ద్వారా ఒక కస్టమర్గా పరిచయం అవుతాం. ఒక కస్టమర్గా మనం పరిచయం అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్గా ఒక కస్టమర్గా మనకి ఈ ప్రోడక్ట్ మనకు పరిచయం అయినప్పుడు 100% బిలీవ్ చేసి ఒక నెల ఫస్ట్ మంత్ మీకు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మి ఒక ప్రోడక్ట్స్ తీసుకోండి. ఆ ప్రోడక్ట్స్ వాడండి, అనుమానం లేకుండా వాడండి. వాడిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఇంతకు ముందు ఉన్న ప్రోడక్ట్కి ఇప్పటికి తేడా ఏంటి అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కుకింగ్ ఆయిల్ ఉంది. కుకింగ్ ఆయిల్కి ఇంతకు ముందు వాడినప్పుడు ఒక 10 days, ఇది కొత్త ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ఒక 10-15 days వాడిన తర్వాత మనకి తిన్న తర్వాత మన కడుపులో ఎలాంటి రిఫ్లెక్షన్స్ ఉన్నాయి, స్టమక్ ఏదో పొట్ట ఉబ్బరంగా ఉంటుందా, లేకపోతే వంట చేసేటప్పుడు పొగ వస్తుందా, ఆయిల్ ఎలా కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఏదో వాడేమంటే వాడేం కాకుండా పాత దానికి ఇంతకు ముందు వాడిన కుకింగ్ ఆయిల్కి ఇప్పటికీ తేడా ఏంటో ఒకటి అబ్జర్వ్ చేయండి. సెకండ్, డిష్ వాష్ ఉంది. డిష్ వాష్ మీరు గమనించారంటే, ఇంతకు ముందు ఉన్న ప్రోడక్ట్ వాడేటప్పుడు జిగటగా వస్తుంది, తెల్లటి పొర వస్తుంది, అది కెమికల్. ఇది వాడేటప్పుడు అలాంటిది ఏమీ ఉండదు, అది ఆరోగ్యానికి మంచిది. ఆ తేడా ఉందా లేదా గమనించండి. అలాగే ప్రతి ప్రోడక్ట్, మీరు ఏదైనా టాయిలెట్ క్లీనర్ కానీ, టీ కానీ, సో ఏదైనా సరే మీరు వాడే ప్రతి ప్రోడక్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సిఎన్సిలో ఉండేదానికి చూడండి. ఎందుకంటే బయట చాలా మంది చెప్పేది ఏంటంటే, వెస్టేజ్ నుంచి ఎవ్వరు కూడా ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగాలేదని వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగలేదు అని ఆగిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. కావాలంటే చెక్ చేయండి. ఎవరన్నా అలా చెప్తే, ఏదన్నా 1-6 ప్రోడక్ట్స్ వాళ్ళ శరీర తత్వానికి నచ్చక సెట్ అవ్వక ఏమన్నా కామ్గుంటారేమో తప్ప మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అందరికీ నచ్చుతాయి. క్వాలిటీ లేకపోతే ఎవరు ఆగరు. కేవలం ఎప్పుడు ఆగుతారంటే, సిఎన్సి ఆఫర్ తెలియక బయట కంటే ఇక్కడ రేట్లు ఎక్కువని ఆగిపోతారు. మనం చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరికి చెప్పినా మనము తెలుసుకున్నాం, మనం యాజ్ అ కస్టమర్గా మనం వాడినా అసలు సిఎన్సి ఆఫర్ అంటే ఏంటి, రేటు మనం ఎలా తగ్గించుకోవచ్చు, కనీసం బయట సూపర్ మార్కెట్లో కొన్నప్పుడు ఇక్కడ కొన్నప్పుడు నెలకి కనీసం 1000 రూపాయల పైన మనకు తగ్గుతాయి, అది ఎలా తగ్గించుకోవచ్చు అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలి. చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే, సిఎన్సి ఆఫర్ చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేస్తారు. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడిపోతుంటారు. సెకండ్, గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి ఈ ప్రోడక్ట్స్ వాడటం వలన, ఎలాంటి హెల్త్ ఇష్యూ రిజాల్వ్ అవుతాయి, మనకంటూ ఏమన్నా ఇష్యూ రిజాల్వ్ అయిందా, ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మన పిల్లల ఆరోగ్యం కానీ మన ఆరోగ్యం కానీ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. అంతా బాగుందంటే కంపెనీ ఏం చెప్తుంది, సార్ మేడం ఫస్ట్ మీరు ఈ కంపెనీ ప్రోడక్ట్స్ వాడండి, కొన్ని వాడి చూడండి, మీకు క్వాలిటీ నచ్చితే దాన్ని 10 మందికి షేర్ చేయండి, బిజినెస్ చేసుకోండి అని చెప్తుంది. సో ఇక్కడ ఎవరైతే 100% సాటిస్ఫై అయ్యారో ప్రోడక్ట్స్ క్వాలిటీ మీద, దీన్ని బిజినెస్గా ఆపర్చునిటీగా మలుచుకోవాలనుకున్న వాళ్ళు బిజినెస్ లాగా చేసుకోవచ్చు. కస్టమర్గా మన పార్ట్ ఎంతవరకు అయిపోయింది, ప్రోడక్ట్స్ కొన్నాము, సిఎన్సి ఆఫర్ గురించి తెలుసుకున్నాము. ఖచ్చితంగా సిఎన్సి ఆఫర్లో 4 నెలలు వరుసగా ఉంటే ప్రతి నెల యావరేజ్గా 100 పీవీస్ అంటే అప్రాక్సిమేట్లీ 3500 ప్రోడక్ట్ 3500 రూపాయలకి మనం కొనుక్కుంటే 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు కనుక ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి 5వ నెలలో 2515 రూపాయలకి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తుంది. యావరేజ్గా మనకి ప్రతి నెల ఫ్రీ ప్రోడక్ట్ క్యాష్ బ్యాక్తో కలిపి మనకి యావరేజ్గా 1000 నుంచి 1200 రూపాయలు మనకి మిగులుతుంది. సో ఇలా చూసుకుంటే దాదాపు సంవత్సరానికి బయటికి మనకు పోల్చుకుంటే 14,800 రూపాయలు మనకు సేవ్ అవుతుంది సంవత్సరానికి. ఒక్కసారి గమనించండి, కేవలం మన ఇంట్లోకి మనం వాడుకునే వస్తువుల ద్వారా ఒక సంవత్సర కాలంలో 14,800 రూపాయలు మనం మిగిలించుకోవచ్చు. అది కూడా క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతూ మన కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మిగిలించుకోవచ్చు. సో దయచేసి ఇది గమనించండి. ప్లస్
ఎప్పుడైతే మనం బిజినెస్కి ఆలోచిస్తామో, ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కసారి గమనించండి. బిజినెస్ చేయాలంటే ఫస్ట్ నువ్వేంటి, హూ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్ టు బికమ్, అంటే నువ్వెవరివి, నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు, నీకు ఎలాంటి సక్సెస్ కావాలి, నీ గోల్ ఏంటి, వీటి పట్ల క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా వాటి గురించి ఒక క్లారిటీ ఉంటేనే దిగాలి బిజినెస్ లోకి. ఇది క్లియర్. బిజినెస్ అనేది చాలా పెద్ద పదం, ఒక పెద్ద ఆపర్చునిటీ బిజినెస్ అనేది. చాలా మంది బిజినెస్ జాబులు చేయటం ఇష్టం లేక బిజినెస్ చేయడం కోసం లక్షలు డబ్బులు పెట్టి సరైన బిజినెస్ ఆపర్చునిటీ తెలియక డబ్బులు తీసుకోలేక డబ్బులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ ఒక్కటే మార్గం అని నేను చెప్పను, కానీ ఉన్న వాటిల్లో వెస్టేజ్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని మాత్రం చెప్పగలను. వెస్టేజ్ ఒక్కటే అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఎటువంటి విద్యార్హత లేకుండా నువ్వు ఎంబీఏ చేసావా, ఎంసీఏ చేసావా, బీటెక్ చేసావా, 2వ తరగతి చదువుకున్నావా, ఏమి అవన్నీ పక్కన పెట్టి నీకేమన్నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందా, అది కూడా పట్టించుకోకుండా నీకేమన్నా ఉద్యోగం ఎక్స్పీరియన్స్ ఉందా, బిజినెస్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం నీలో కసి ఉందా, నీలో తపన ఉందా, జీవితంలో ఏదన్నా సాధించాలనే తపన నీలో ఉంటే ఈ ప్రోడక్ట్స్ వాడు. నీకు 100% నచ్చితేనే ప్రమోట్ చేయి. నీకు తెలిసిన మంచిని, నీకు వచ్చిన మంచిని 10 మందికి ప్రమోట్ చేయి. దాని ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకో. నీ కుటుంబం ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ డబ్బులు సంపాదించుకోమని చెప్తుంది వెస్టేజ్ కంపెనీ. సో అది సెకండ్. చాలా మంది ఏమంటారు, కనీసం ప్రోడక్ట్స్ కొనేదానికి కూడా మాకు డబ్బులు లేవు, మాకు ఇబ్బందిగా ఉంది, ఎలా కొనాలి అంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఎవరి కోసం కొంటున్నాం? కంపెనీ కోసం కొంటున్నామా, లేకపోతే ఎస్ కంపెనీ ఈస్ డూయింగ్ బిజినెస్, ఖచ్చితంగా కంపెనీకి అవసరం. అలాగని మనం కొనేది కంపెనీ కోసం కాదు కదా, మన కుటుంబం కోసం, మన అవసరం కోసం. ఇక్కడ కొనలేదు కానీ ఖచ్చితంగా బయటైనా కొనాలి కదా. ఆ ప్రొడక్ట్స్ అనేది లేకుండా ఈ ఎన్ని ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, ఖచ్చితంగా నిత్యావసర సరుకులు, ఈ ప్రొడక్ట్స్ లేకుండా ఇల్లు గడవదు కదా. ఇల్లు గడవదు ఈ ప్రొడక్ట్స్ లేకుండా. ఆ ప్రొడక్ట్స్ ఎవరి కోసం కొంటున్నాం? మన కుటుంబం కోసం, మన ఆరోగ్యం కోసం కొంటున్నాం. దానికి కూడా డబ్బులు లేవనేది ఒక సాక. నిజంగా ఎంత సిల్లీ సాక్ అది. ఒకసారి 3,500 పెట్టలేము, కానీ అప్పుడు 500కి అప్పుడు 1000 రూపాయలు కానీ కొనుక్కోవచ్చు, నిజంగా అంత పేదరికం ఉంటే. ఒక సినిమాకి వెళ్ళడానికి 1000 రూపాయలు ఖర్చు పెడతాం, ఫ్యామిలీ తోటి 1000-2000 ఖర్చు పెడతాం, కానీ మన డెవలప్మెంట్ కోసం, మన ఆరోగ్యం కోసం ఒకేసారి అంత పెట్టలేము అనుకుంటే కనీసం ఒక 1000 రూపాయలు తీసుకో 2-3 తేదీల్లో, తర్వాత 7వ తేదీ 8వ తేదీలో ఇంకొక 1000 రూపాయలు తీసుకో, 14వ తేదీలోపు సిఎన్సి కంప్లీట్ చేసుకో. ఇది చెప్పినా కానీ చాలా మంది ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవు అందుకని మేము ఆగిపోయామంటారు. కానీ డబ్బులు లేకపోవటం కాదు, వెస్టేజ్ అనే కంపెనీకి మనం మనం చేసిన పనికి, మనం చేసే పనికి మనం విలువ ఇవ్వకపోవటం, ఆ ప్రోడక్ట్స్ మనం ఎందుకు కట్టాలి, ఎందుకు కొనాలి అనే నమ్మకం ఆలోచన ఉండటం, సిఎన్సి ఆఫర్ గురించి తెలియకపోవటం, అసలు ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. బేసిక్గా చెప్పాలంటే ఈ వాడితేనే ఆరోగ్యం ఉంటుందని నేను చెప్పను, కానీ మనకు తెలిసిన వాటిలో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అంత మాత్రం నేను చెప్తాను. సో అది సిఎన్సి ఆఫర్. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ సెకండ్, బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 2 ఉంటాయండి. సార్ గుర్తుపెట్టుకోండి మేడం, ఆల్ లీడర్స్, చాలా చాలా బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తున్నామంటే, మనం అందరం ఇప్పటివరకు ఎలా వెళ్తున్నామంటే, చేస్తున్నాం, ఉన్నాం, ప్రోడక్ట్స్ కొంటున్నాం, వాడుతున్నాం, ఫ్లోలో వెళ్తున్నాం, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం, ఏదో నిద్రలేసి జూమ్ అటెండ్ అవుతున్నాం, వింటున్నాం, కానీ దాని నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాం పట్టించుకోవట్లేదు. మీటింగ్స్కి వెళ్తున్నాం, మన అప్లైనర్ని సాటిస్ఫై చేయడం కోసం మీటింగ్కి వెళ్తున్నాం, వస్తున్నాం, వింటున్నాం, చప్పట్లు కొడుతున్నాం, అయిపోయింది. చప్పట్లు ఎంతసేపు చప్పట్లు కొట్టే కాడే ఉంటావా? చప్పట్లు ఎప్పుడు కొట్టించుకుంటావు? ఎదుటి వ్యక్తి చెప్పేది ఇనే కాడే ఉంటావా? నువ్వెప్పుడు మాట్లాడతావు? ఎప్పుడు లీడర్ అవుతావు? ఒక్కసారన్నా ఆలోచించారా? మీ అందరిలాగా మనం వెళ్తే ఎక్కడ సక్సెస్ అవుతాం? సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా. ఈ బిజినెస్ అనేది కాపీ పేస్ట్ బిజినెస్, ఖచ్చితంగా ఫాలో అయ్యే బిజినెస్సే. కానీ నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏం చేస్తున్నావు? కొత్తగా ఏం చేస్తున్నావు? కొత్తగా ఇన్ ద సెన్స్ నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు. డిఫరెంట్గా ఎలా కష్టపడుతున్నావు? కాన్సెప్ట్ సేమ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్, మీటింగ్స్కి అటెండ్ అవుతాం, జూమ్ అటెండ్ అవుతాం, ఇవన్నీ కామన్. ప్రొడక్ట్స్ క్వాలిటీ
ఇవన్నీ కామన్గా ఉంటాయి. కానీ దాన్ని నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు? 100 మంది బిజినెస్ చేస్తే 100 మంది సక్సెస్ అవ్వరు. టాప్ 3లో ముగ్గురే ఉంటారు, లేదా ఒక 10 మంది ఉంటారు. ఇంకా రావచ్చు, కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే ఎవరైతే అనుకుంటారంటే, ఒక స్టూడెంట్స్ అయినా తీసుకోండి, ఒక బిజినెస్ చేసే వాళ్ళైనా, ఒక జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైతే ఉంటారంటే, అందరూ కామన్ గా ఒకేలా ఆలోచించే వాళ్ళు అక్కడే ఉంటారు. ఎవరైతే డీప్ గా ఆలోచించి నేను ఒక పని చేస్తున్నానంటే ఫస్ట్ మన డెసిషన్ ని మనం గౌరవించాలి. వెస్టేజ్ లాంటి బిజినెస్ లో చెయ్యాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో అప్పుడు మన నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఎస్, నా నిర్ణయం చాలా గొప్పది, నేను డిసైడ్ అయ్యాను ఇది చేద్దామని. నా మీద నాకు నమ్మకం లేకపోతే నేను బిజినెస్ ఎలా చేయగలను? ఇక నేనేం డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు, కేవలం నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా లెర్నింగ్ ఆపర్చునిటీని నేర్చుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చిన అవకాశం ద్వారా నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకోవటంలో హెల్త్ కూడా కాపాడుకుంటున్నాను. అది కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతే ఎట్లా? ఒక గోల్ లేకపోతే ఎట్లా? ఆ గోల్ లేకుండా చెప్పాలంటే నేను నిజంగా ఇది ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. మా అన్న కూతురు బెంగళూరులో ఉంటుంది. అమ్మాయితో నేను రాత్రి మాట్లాడుతుంటే క్లాస్లో 4th ర్యాంక్ వచ్చింది అన్నారు. ఏమవ్వాలనుకుంటున్నావు అంటే అమ్మాయి క్లియర్ గా న్యూరో సర్జన్ అని చెప్పింది. ఒకటి గమనించండి, చాలా మందిని గోల్ అడిగితే ఏం చెప్తారు? నేను ఐఏఎస్ అవుతాను, లేకపోతే ఇంజనీర్ అవుతాను, ఎంబీబీఎస్ చేస్తాను, డాక్టర్ అవుతాను చెప్తారు. బట్ క్లియర్ కట్ గా న్యూరో సర్జన్ అవుతాను అన్నారు. అంటే అమ్మాయి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే క్లియర్ కట్ ఎంబీబీఎస్ డాక్టర్ అవటం వేరు, స్పెసిఫిక్ గా నేను ఏమవ్వాలి, ఎందుకు అవ్వాలి, ఆ డిపార్ట్మెంట్ తో సహా క్లారిటీ ఉంది చూడండి. దట్ ఈస్ వాట్. అసలు గోల్ సెట్టింగే లేకుండా పని చేస్తే ఏమొస్తుంది మనకి? ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. నీళ్ళు ఎలా వెళ్తుంటే అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే ఏం నేర్చుకుంటాం? ఈ రోజు మనం చేస్తున్నాము, నెక్స్ట్ 1 year తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాం? అంటే ఎలా చేస్తున్నాం మనం? బిజినెస్ చేస్తున్నాం, సిఎన్సి చేస్తున్నాం, ఏదో నెలాఖరులో చూసుకుంటాం. ఓకే, 200-300 తక్కువ అయినాయా, నేను నెక్స్ట్ లెవెల్ అచీవ్ అయ్యేదానికి? ఓకే, నేను చేస్తానా, మన టీం ఎవరైనా చేస్తున్నారా? వీలైతే ట్రై చేస్తాం, లేదా పాయింట్లు కొట్టించుకొని కొంచెం సక్సెస్ అవుతున్నాం. అది కాదు కదా. ఒక ప్రీ డిఫైన్ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నీకు సిల్వర్ ఎప్పుడు అవ్వాలనుకుంటున్నావు, గోల్డ్ ఎప్పుడు అవ్వాలనుకుంటున్నావు, నువ్వు డైమండ్ డైరెక్టర్ ఎప్పుడు అవ్వాలనుకుంటున్నావు, నువ్వు 50,000 గోల్ నువ్వు ఎప్పుడు, ఏ నెలకి 50,000 గోల్ పెట్టుకున్నావు, 1 lakh గోల్ ఎప్పుడు పెట్టుకున్నావు, నెక్స్ట్ 5 years లో నువ్వు ఎక్కడ చూడాలనుకుంటున్నావు? క్లియర్ కట్ గోల్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏం చెప్తాం? చేసే ఉద్యోగంలో ఫ్యూచర్ కనిపించట్లేదు అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు నాకు ఒక 30,000 జీతం వస్తే నేను నెక్స్ట్ 1 year లో 40,000 రావచ్చు, నెక్స్ట్ 5 years లో మహా అయితే 70,000 రావచ్చు. కానీ ఈ 1 year 5 years లో నాకుండే ఖర్చులు పెరిగిపోతున్నాయి. నా ఖర్చులను నేను మేనేజ్ చేయలేను, నా ఖర్చులు పెరుగుతున్నాయి, నా ఆదాయం పెరగట్లేదు. కాబట్టి నా ఇబ్బందుల్లోనే ఉండిపోతున్నాను, నా అప్పులు తీరట్లేదు, నా వడ్డీ లాగట్లేదు, ఈఎంఐలు తీరట్లేదు, ఏమీ సాధించలేకపోతున్నాం అంటున్నాం. అందుకే కదా ప్రతి ఒక్కరూ ప్యాసివ్ ఇన్కమ్ కోసం సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా ఇచ్చేస్తున్నాం. దాన్ని అర్థం చేసుకొని కరెక్ట్ గోల్ పెట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం? క్లియర్ ఇమాజినేషన్, క్లియర్ విజన్. నువ్వేం అవ్వాలనుకున్న విజన్ నువ్వు లేకుండా చేస్తే ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యం తెలియని ప్రయాణం ఎంత ప్రమాదం. నువ్వేం అవ్వాలనుకున్నావో, నువ్వేం సాధించాలనుకున్నావో తెలియకుండా చేసుకుంటామంటే చేసుకుంటా పోతే ఏం సాధిస్తాం? ఒక్కసారి ఆలోచించండి. అన్నిటికంటే ముందు అసలు మనం ఫస్ట్ హ్యాపీ కస్టమర్స్మా కాదా? మన ప్రోడక్ట్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఎస్, 100% నీకు ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి అంటే ఖచ్చితంగా 10 మందికి మంచి చేయటమే కదా. ఎందుకు ఇబ్బంది పడతాం? సో అదొకటి గమనించండి. క్లియర్ విజన్ తోటి, క్లియర్ గోల్ తోటి మనసులో పెట్టుకొని చేద్దాం. ఈ ప్రాసెస్ లో మనం నెక్స్ట్ ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి. ఎస్డబ్ల్యూ ఫార్ములా అనేది ఒకటి నేను ఈ మధ్య చూసానండి. ఎస్డబ్ల్యూ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నో అంటే మన సక్సెస్ కి మొదటి స్టెప్ నో. నో అని చెప్తే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిన ఈ వెస్టేజ్ బిజినెస్ లో కానీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కానీ సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్ కొన్ని వేల మంది దగ్గర నో చెప్పించుకున్న వాళ్ళే. ఈరోజు మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ చెప్తున్నాం, ఎంఎస్ఆర్ సార్ చెప్తున్నాం. ఎంఎస్ఆర్ సార్ కి ఎంతమంది నో చెప్పుంటే ఈ రోజు అక్కడ అంత స్థాయికి వస్తారు? ఈ రోజు 1,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్ కి. అంటే ఎంతమందికి చెప్పుంటాడు? కనీసం 3-4 లక్షల మందికి. మూడేంటండి, కనీసం ఒక 10 లక్షల మంది దాకా వెళ్ళి ఉంటే, 10 లక్షలు కూడా ఇంకా ఎక్కువ మందికి, ఎంత మందికి వెళ్ళి ఉంటే ఇక్కడ వరకు వచ్చి ఉంటది? ఎంత మందికి ప్లాన్ చెప్పుంటే? సార్ ఒక్కడే కాదు, టీం అంతా కలిపి, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కదా. కొన్ని వేల మంది నో చెప్పుంటేనే అక్కడ ఇదే అంటారు.
SW ఏంటంటే సమ్వన్ విల్ కమ్. సో ఈ రోజు మనం ఎవరికైనా బిజినెస్ ప్లాన్ చెప్తే వాళ్ళు వినలేదని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కొంతమంది వస్తారు. మన పని మనం చేసుకుంటా పోతే ఖచ్చితంగా కొంతమంది వస్తారు. ప్లీజ్ రిమెంబర్ దిస్, గుర్తుపెట్టుకోండి. మన పని మనం చేసుకుంటా పోతే ఖచ్చితంగా కొంతమంది వస్తారు. సమ్మన్ వోంట్ కమ్, నువ్వెంత చెప్పినా కొంతమంది రారు. వాళ్ళు రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు మనం చెప్పిన బిజినెస్ ప్లాన్ ఈ ప్రస్తుత టైంకి వాళ్ళకి నచ్చలేదు, లేదా వాళ్ళకి అవసరం లేదు, లేదా మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోవచ్చు. ఏదైనా కారణం ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళకి నచ్చలేదని వాళ్ళకి అవసరం లేదని మనం ఆగిపోవటం కరెక్ట్ కాదు కదా. అందరు రావాలని రూల్ లేదు కదా. మనకి చెప్పిన ప్రతి ఒక్కటి మనం చేయట్లేదుగా ఇంకొకరు చెప్పింది. సో పాజిటివ్ గా తీసుకుందాం. సో వాట్, వాళ్ళు రాలేదు, ఇంకొకరు ఉన్నారు. ఖచ్చితంగా మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ అంటే మన కోసం ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన పని మనం చేసుకుంటా పోతే ఆ టైంకి ఎప్పుడు ఎవరిని ఎలా కనెక్ట్ చేయాలో దేవుడు వాళ్ళని కనెక్ట్ చేస్తాడు. మన అవసరం హెల్త్ తో ఇబ్బంది పడుతున్న కొంతమందికి, లేదంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ కోసం ఎదురు చూస్తున్న కొంతమందికి ఏదో ఒకలాగా మన పనే మనల్ని కలుపుతుంది. లేదా చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా మనల్ని కనెక్ట్ చేస్తుంది. వాళ్ళు అందుకుంటారు ఆపర్చునిటీని. అప్పటి వరకు ఓపిక ఉండాలి. పేషెన్స్ బిగ్గెస్ట్ వెపన్ ఈ బిజినెస్ లో. నాట్ ఓన్లీ ఈ బిజినెస్, ఒక స్టూడెంట్ కైనా, ఒక ఎంప్లాయ్ కైనా, ఒక ఫ్యామిలీలో పెద్ద పర్సన్ కైనా, వెస్టేజ్ లో బిజినెస్ కైనా, ఎక్కడైనా పేషెన్స్ లేకపోతే, పేషెన్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే ఎక్కడ మనం సక్సెస్ అవ్వలేం. సో గుర్తుపెట్టుకోండి, సమ్వన్ విల్ కమ్ డెఫినెట్లీ. ఖచ్చితంగా కొంతమంది వస్తారు, కొంతమంది ఖచ్చితంగా వస్తారు. సమ్వన్ విల్ నాట్ కమ్, కొంతమంది రారు. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఇప్పుడు కొంతమంది రానంత మాత్రం మనకేంటి, సో వాట్. కొంతమంది ఖచ్చితంగా మన కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు మనకు టైం వచ్చినప్పుడు ఎదురుపడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చే ప్రతి నోని నెక్స్ట్ ఆపర్చునిటీగా చూడండి. 100 మంది నో ఉన్నారా, 101 దగ్గరికి వెళ్దాం. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నేను నిన్నటి దాకా కూడా ఆలోచించాను, మనం ఎప్పుడు చెప్తుంటాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వినరని. ఎస్, వాళ్ళు వినకపోతే వదిలేయండి. ఎవరైనా మనకు నో చెప్పారంటే అది మన రిజెక్షన్ లా తీసుకోవద్దు, ఫెయిల్యూర్ లా తీసుకోవద్దు. వాళ్ళకి అవసరం లేదంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫెయిల్యూర్. వాళ్ళకి ఆ టైంకి అది అవసరం లేదు, అంతే. మన ఫెయిల్యూర్ కాదు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సక్సెస్ అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ గా ప్రయత్నం చేయకపోవడం. ప్రయత్నం చేయటమే సక్సెస్. నిజాయితీగా నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు సక్సెస్ అయినట్టే. ప్రతి దానికి రిజల్ట్ వెంటనే రాదు. పెద్ద పెద్ద విజయాలు ఎప్పుడు కూడా త్వరగా రావండి, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద విజయాలకు ఎప్పుడు కూడా టైం తీసుకుంటుంది. రూట్ లెవెల్ నుంచి, పునాదుల దగ్గర నుంచి బలమైన పునాదుల నుంచి వస్తుంది నిజమైన సక్సెస్, పెద్ద సక్సెస్. అసలు వెస్టేజ్ లో మనం ఎందుకు చేరాము? ఫ్యూచర్ ఉంది, 3 generations ఇన్కమ్ ఉంది అని చేస్తున్నాం. ఆ 3 generations ఇన్కమ్ అంటే ఏంటి? జస్ట్ పరిగెత్తి బిజినెస్ చేయటం కాదు. ఏదో ఇప్పటికిప్పుడు మనం పరిగెత్తి లెవెల్స్ అచీవ్ అవ్వాలి, లేదా లక్షలు సంపాదించడం కాదు. ఫ్యూచర్ కి మనం ఎంత స్టాండర్డ్, ఎంత మంచి టీం వేసుకుంటున్నాం. డబ్బులు వెనక, పీవీలు వెనక పరిగెత్తొద్దండి. మంచి టీం వెనక పరిగెత్తండి. మంచి లీడర్స్ ని క్రియేట్ చేసుకుందాం. ఎప్పుడైతే మన అండర్లో మంచి లీడర్స్ వస్తారో, మనకు మంచి టీం వస్తుందో, ఆటోమేటిక్గా ఒక 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు. దానికంటే మనం ముందు చేయాల్సింది ప్రొడక్ట్స్ అర్థం చేసుకుందాం. అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుందాం. మనం చేసే పనిని మనం 100% నమ్మదు. మన టాలెంట్ మీద మనకు నమ్మకం ఉందా లేదా, క్లియర్ గోల్ ఉందా లేదా, అది కరెక్ట్గా ఆలోచించండి. సెకండ్ థింగ్, మన సక్సెస్ మన మీద ఉందా, పక్కన వాళ్ళ మీద ఆధారపడి ఉందా, క్లియర్గా ఆలోచించండి. కొంతమంది ఏమంటారంటే టీం నాకు సపోర్ట్ లేదు, టీం లేదు అంటారు. టీం ఎవరు ఇస్తారు? నువ్వు క్రియేట్ చేసుకుంటే టీం వస్తుంది. ఎవరో ఇస్తే టీం రాదు. ఆ టీం క్రియేట్ చేసుకోవడం కోసం నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నావు. మన సక్సెస్ మన చేతుల్లో ఉండాలి, మన లైఫ్ మన చేతుల్లో ఉండాలి, మన నిర్ణయం మన చేతుల్లో ఉండాలి. పక్కన వాళ్ళు డిసైడ్ చేయకూడదు. మన కోసం మనం ప్రోడక్ట్స్ వాడాలి, మన కుటుంబ ఆరోగ్యం కోసం మనం ప్రోడక్ట్స్ వాడాలి. మన అప్లైనర్ కోసం, ఇంకొకరి కోసం కదా, కాదు కదా. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారు, నేను కొంటే నా పైన వాళ్ళకి ఏమొస్తుందని. గుర్తించుకోండి లీడర్స్, ఎవరి వలన ఎవరికి ఏం ఉపయోగం ఉండదు డైరెక్ట్. అందరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సపోర్టే. టీం సపోర్ట్ ఉంటుంది. ఈ రోజు నువ్వు నీ టీంకి సపోర్ట్ ఉంటే రేపు నీ టీం నీకు సపోర్ట్ ఉంటుంది.
ఇక్కడ నువ్వేం చేస్తావో రేపు నీ టీం నీకు అదే చేస్తుంది. నువ్వు నీ టీంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, రేపు నీ టీం నీకు అంత రెస్పెక్ట్ ఇస్తుంది. నీ టీంకి ఎంత సపోర్ట్ ఇచ్చి బిజినెస్ పరంగా ఎంకరేజ్ చేస్తావు, వాళ్ళందరికీ మంచి బిజినెస్ సపోర్ట్ చేస్తావు, రేపు నీ టీం నీకు అదే చేస్తుంది. మన సక్సెస్ మన అప్లైనర్కి ఒక బ్రాంజ్ లెవెల్ వరకు మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు. కేవలం ఒక బ్రాంజ్ లెవెల్ వరకు మాత్రమే పనిచేస్తుంది. అది కూడా మన సక్సెస్ కోసం మన అప్లైనర్స్ మన అప్లైస్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించాలన్నా, నెక్స్ట్ లెవెల్స్ అందుకోవాలన్నా ఎప్పటికెప్పుడు సైడ్ పాయింట్స్ కంప్లీట్ చేసుకుంటా వెళ్ళాలి. ఆ సైడ్ పాయింట్స్ చేసుకుంటా వెళ్తేనే మనం డబ్బులు అందుకోగలము, సక్సెస్ని అందుకోగలం ఈ బిజినెస్లో. అండ్ ఎవ్వరు ఎవరికి సపోర్ట్ చేయాలని అనుకోవద్దు. ఎవరికి వాళ్ళే కష్టపడాలి, ఎవరి టాలెంట్ని వాళ్ళే నమ్మాలి. అండ్ ఇంకొకటి, చాలా మంది కస్టమర్స్ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ మనం చెప్తున్నప్పుడు తీసుకోపోవడానికి రీపర్చేస్, ఈ బిజినెస్లో మెయిన్ ఏంటంటే సార్ రీపర్చేస్, రిటెన్షన్ అక్విజిషన్ అనే పాయింట్, ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. టైం 6:20 అయింది, కొంచెం త్వరగా క్లోజ్ చేస్తాను. రిటెన్షన్ ఏంటంటే ఉన్న కస్టమర్స్ అందరూ సిఎన్సీలు కంప్లీట్ చేసేలాగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరితో టచ్లో ఉండండి, ప్రతి లీడర్ వాళ్ళ టీం తోటి టచ్లో ఉండండి. సిఎన్సీస్ కంప్లీట్ అవుతున్నాయా లేదా చూసుకోండి. సిఎన్సీ అనేది పెద్ద ఆయుధం మన కస్టమర్స్ని మనం రిటైన్ చేసుకోవటానికి. అంటే వాళ్ళ బిజినెస్ రిటెన్షన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు రిటెన్షన్ చేసి ప్రతి నెల సిఎన్సీ చేస్తేనే వాళ్ళకి తక్కువ ధరకు ప్రోడక్ట్స్ వస్తాయి, హెల్దీ ప్రోడక్ట్స్ వస్తాయి, వాళ్ళకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతున్న హ్యాపీనెస్ ఉంటుంది, ధర తక్కువ అందుకుంటారు. మనం గనక సిఎన్సీ ఆఫర్ చెప్పకుండా మనం ప్రోడక్ట్స్ ఇస్తే దాని ఫలితం ఏంటంటే తర్వాత వాళ్ళు బయట ఎవరన్నా వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు రేట్లు ఎక్కువ, అవి వేస్ట్ అని చెప్తారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ అని చెప్తారు. అదే సిఎన్సీ ఆఫర్ గురించి మనం చెప్పుంటే వాళ్ళకి రేట్ ఎక్కువ అనే ఫీలింగ్ రాదు. మంచి రేట్ ఉంది, అనుకూలమైన రేట్ ఉందని ఒకసారి 2 సార్లు పరిచయం చేస్తే తర్వాత మన ప్రమేయం లేకుండా వాళ్ళే కొంటారు. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ని, రిజెక్షన్స్ని ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ మనలో ఉందా? మనకు వచ్చే రిజెక్షన్స్ని మనం ప్రతి నెల సక్సెస్ అవ్వాలి, ప్రతి నెల చెక్ తీసుకోవాలని రూల్ లేదు. కదా, తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రతి నెల సక్సెస్ కాదు, ఓవరాల్గా నీ గోల్, నువ్వు సటన్ గోల్ 1 year తర్వాత ఎంత పెట్టుకున్నావు, 5 years ఎంత పెట్టుకున్నావు, అప్రాక్సిమేట్లీ అట్లాంటి గోల్ పెట్టుకుని దాని వెనక పరిగెత్తాలి. కానీ ఏ నెలకైనా ఎంత చేస్తున్నావు అనేది కాదు. బట్ క్లియర్ విజన్ తోటి గట్టి ప్రయత్నం అయితే చేయాలి. సో వీటితో పాటు ఎప్పుడైతే మీరు 100% మనం రిటెన్షన్ చేస్తామో, ఈ రిటెన్షన్ చేసేటప్పుడు కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లీడర్స్, నెట్వర్క్. కొత్త టీం ఎప్పుడు వస్తుంది? నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వస్తుంది. నెట్వర్క్ అంటే ఎవరు? మనమే ఒక నెట్వర్క్. ఇది స్టార్టింగ్లోనే చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇంత మాట్లాడుతున్నాను, నా దగ్గరే ఒక పెద్ద నెట్వర్క్ ఏంటంటే, నా మొబైల్ ఓపెన్ చేసి నేను కాంటాక్ట్స్ అన్నీ చూస్తే ఇప్పటి వరకు చాలా మందిని చేస్తున్నాను. నేను ఏమి చెప్పినా విని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేమి చెప్పినా విని నమ్మి బ్లైండ్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి, రాయండి. ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. ముందు మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు చేయరేమో, లేకపోతే వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళు కొనరు, లేకపోతే వాళ్ళు బాగా మంచి స్థాయిలో ఉండరు, మన మాట ఎందుకు వింటాము, ఇలా అనుమానాలతోటి ఎవరి దగ్గర చెప్పకుండా మనం కామ్గా ఉంటాం. సో అలా వద్దు. క్లియర్గా రాయండి. ఎంతమంది నిజమైన మీకు ఆప్తులు ఎంతమంది ఉన్నారు, నిజంగా మీ వెల్ విషర్స్ ఎంతమంది ఉన్నారు, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్, లేకపోతే ఎవరైనా సరే మీరు చెప్తే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాదండి, మీ సర్కిల్ అంటే మీరు చెప్తే నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళకి ప్లాన్ చెప్పండి. వాళ్ళు వినకపోని, వింటే హ్యాపీ, వినకపోతే పర్లేదు, వాళ్ళకి అది నచ్చలేదు, మీరు నచ్చకపోవటం కాదు. దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళ మీద బాధపడొద్దు. మీరు పర్సనల్ రిలేషన్ వేరు, బిజినెస్ రిలేషన్ వేరు. ఇది ఎప్పుడు పర్సనల్ రిలేషన్ అఫెక్ట్ చేయకూడదు. సెకండ్ థింగ్, ఇప్పుడు సపోజ్ నేను వెయిట్ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, బాగా లాజిక్గా ఆలోచించండి. నేను వెయిట్ ఉన్నాను కొంచెం, నేను గనక ఒక 6 months ఈ ప్రోడక్ట్స్ వాడి ఆ వెయిట్ తగ్గితే నేను ఎంతమందికి టెస్టిమోనీస్ అవుతాను? కనీసం ఒక 5-6 మంది నా వెయిట్ని, నేను వెయిట్ తగ్గి అది చూపిస్తే కనీసం ఒక 5-6 ఐడియాలు దాన్ని చూసైనా వస్తాయి కదా. అది నేను కూడా చేయలేకపోయింది. ఇప్పుడు అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా చేయాలి అనుకుంటా ఉన్నాం, మిస్ అయిపోతుంది. అలాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, సపోజ్ డస్ట్ ఎలర్జీ ఉంది, ఆ డస్ట్ ఎలర్జీ కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ, లేకపోతే ఏదైనా ఇంకొకటి మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి తగ్గించుకోగలిగితే
దాన్ని కరెక్ట్గా మనం బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలిగితే, వాళ్ళకి టెస్ట్ మనీ లాగా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. అదే మనకి లీడ్ ఇస్తుంది కదా, బిజినెస్ అక్కడే వస్తుంది కదా. నెట్వర్క్ ఎక్కడో రాదండి. మనం బస్సులో ప్రయాణం చేస్తే రీల్స్ చూసుకుంటా లేకపోతే ఇంకో దానికి టైం వేస్ట్ చేసే బదులు జస్ట్ టాక్ టు పీపుల్, మాట్లాడండి. మీ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. కొత్త వ్యక్తి అయినా ఇబ్బంది లేదు. అమ్మాయా అబ్బాయా పక్కన పెట్టండి, పరిచయం చేసుకోండి, గౌరవంగా మాట్లాడండి. ఏమో మీరు ఇచ్చే రెస్పెక్ట్ లోనే మీకు నెట్వర్క్ వస్తుంది. జనాలతో మాట్లాడండి. భయాన్ని వదిలేయండి, మొహమాటాన్ని వదిలేయండి, సిగ్గును వదిలేయండి. మనం చేస్తున్నది మంచి అని ఫస్ట్ మీరు నమ్మండి. మనం చేసే పనిని నమ్మండి. మనం వాడే ప్రొడక్ట్స్ క్వాలిటీ నమ్మండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎవరికి చెప్పొద్దు. 100% మీకు నచ్చితే చెప్పండి. 10 మందికి చెప్పండి. నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. అదే మీకు నెట్వర్క్, అదే మీకు బిజినెస్ ఇస్తుంది. మనం ఆ సిఎన్సి అనేది వెపన్ లా చూస్తున్నాం. దాంతోపాటు అక్విజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సిఎన్సి ఎంత ఇంపార్టెంటో, 15వ తేదీ నుంచి మంత్ ఎండ్ వరకు కొత్త బిజినెస్ అక్వైర్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న మాట చెప్తానండి. సిఎన్సి వరకు అందరికీ సిఎన్సి ఆఫర్ విలువ తెలియకపోవటము, లేకపోతే టీంలో కొన్ని గో క్లాషెస్ ఏమన్నా రావటము, మెచ్యూరిటీ లేక, మెచ్యూరిటీ ఇన్ ద సెన్స్ నా కోసం నేను కదా వాడుతుంది, ఇంకొకరి కోసం కాదు కదా, నేను ఎందుకు ఆగాలి, క్వాలిటీ ప్రొడక్ట్స్ అయినప్పుడు వాడుకుంటే నా పిల్లలకే కదా ఆరోగ్యం బాగుండేది, నా కుటుంబానికే కదా మంచి ఆరోగ్యం బాగుండేది అనే అంత మెచ్యూరిటీ లేకపోతే ఆ ఆలోచన లేక కొంతమంది ఆగిపోతారు. మనం ఏం చేయలేం, ఎవరిని క్వశ్చన్ చేయలేం. వాళ్ళని ఇంకా మెచ్యూరిటీ అని కూడా అనకూడదు మనం. వాళ్ళ ఒపీనియన్ అది అంతే. అది బాగుంటుందని నమ్మారు, వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా వాడతారు, లేదంటే ఆగిపోతారు వాళ్ళు. సో వాళ్ళు ఆగిపోయినా తర్వాత కొత్త టీంని కనుక ఫోకస్ పెట్టి వర్క్ చేసుకోగలిగితే, కనీసం ఒక సర్టన్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసుకోగలిగితే మంచి బిజినెస్ వస్తుంది, కొత్త టీం వస్తుంది, వాళ్ళ ద్వారా మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు సపోజ్ నా నెట్వర్క్లో నుంచి ఒక 6 మంది వస్తే, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక 6 మంది ఉంటే, ఆ 6 మందికి కూడా ఇంకొక 6 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి ఒక నెట్వర్క్ ఉంటుంది కదా. ఆ నెట్వర్క్ని కరెక్ట్గా అప్లై చేయగలిగితే బిజినెస్ అయిపోయింది. నేను ఒక 6 చెప్తే, ఆ 6 ఇంకొక 6 చెప్తే, ఆ 6 ఇంకొకరికి చెప్తే అయిపోయింది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హోమ్ మీటింగ్ అంటే మనం ఏదో భయపడతాం. ఓని పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. సింపుల్గా అసలు మనం ఎందుకు బిజినెస్ చేస్తున్నాం, వెస్టేజ్ అనేది ఎందుకు కనెక్ట్ అయ్యాము, ఆ కంపెనీలో మనకి ఏం నచ్చింది, ఆ ప్రోడక్ట్స్లో ఏం నచ్చింది, ఆ ప్రోడక్ట్స్ వాడటం వల్ల నీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎలా మంచి జరిగింది ఆ ప్రోడక్ట్స్ వాడటం వల్ల, ఒకవేళ ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే ఆ హెల్త్ ఇష్యూ నీకు ఎలా రిజల్ట్ క్లియర్ అయింది, లేకపోతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది ఎలా క్లియర్ అయింది, నీ ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పి ఇది బాగుంది నేను వాడుతున్నాను, మీరు కూడా వాడితే మీకు కావాలంటే మీరు కూడా వాడండి, నేను వాడుతున్నాను మీరు కూడా వాడండి, సో నాకు ఇది నచ్చింది, దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, మీ గురించి మీరు చెప్పండి, మీ గోల్ చెప్పండి. నాకు ఇట్లా ఉందండి, నేను ఈ జాబ్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. అంటే బిజినెస్గా కనెక్ట్ చేయాలంటే, నేను ప్రస్తుతం ఈ జాబ్ చేస్తున్నాను, నాకు ఫ్యూచర్ ఇలా కనిపిస్తుంది, నాకు ఎక్కువ గ్రోత్ కనిపించట్లేదు ఫ్యూచర్లో, సో కాబట్టి వెస్టేజ్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీగా నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టట్లేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎలాంటి ఇది లేదు, కేవలం మనం మంచి చెప్పుకుంటా పోతే, కష్టపడితే ఒక మంచి బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు, మనీ సంపాదించవచ్చు అని ఒక 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది, వీటన్నిటి గురించి చెప్పుకుంటా పోతే మనకు ఒక మంచి ఇది ఉంటుందని వాళ్ళకి కనెక్ట్ చేయటం అంతే. ఫస్ట్ వాళ్ళతో మర్యాదగా గౌరవంగా మాట్లాడుతూ, వాళ్ళని ప్రేమగా మాట్లాడుతూ, వాళ్ళకి అవసరమైనప్పుడు సపోర్ట్ ఇస్తూ వాళ్ళని బిజినెస్ కనెక్ట్ చేయండి. వాళ్ళకి మంచిగా చేస్తున్నాం మనం, వాళ్ళ కుటుంబానికి మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నాం, వాళ్ళకి 10 రూపాయలు సంపాదించుకునే దానికి ఒక అవకాశం ఇస్తున్నాం. ఎక్కడుంది చెప్పండి ఆపర్చునిటీ? డబ్బులు లేకుండా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసుకున్న ఆపర్చునిటీ ఎక్కడుంది? ఈ రోజున మీరు చూసారంటే ఒక డ్రై ఏరియాలో, ఒక కాలనీలో లేకపోతే ఒక ఏరియాలో టీ షాప్ ఉండదు. ఎవరో ఒకరు ధైర్యం చేసి ఒక టీ షాపో లేకపోతే ఒక చిల్లర అంగడో ఏదో ఒకటి పెట్టారంటే, అది పెట్టిన నెల 2 నెలల్లోపు చుట్టుపక్కల 2-3 వచ్చి పడతాయి. అప్పుడు దాకా రాని ఆలోచన కూడా ఒకరు పెట్టిన తర్వాత కొత్త వాళ్ళకి వస్తుంది, అరే ఇక్కడ ఏదో దీనికి అవకాశం ఉందని. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు పెట్టిన డబ్బులు కూడా రావడానికి చాలా టైం పడుతుంది. అంత ఇబ్బందులు ఉన్న టైంలో ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి అవసరం. ఈ రోజు చూసారంటే చాలా ఇళ్లలో గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ ఉన్నాయి, షుగర్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే ఇంకోటి చాలా చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మనం కరెక్ట్ గా మన ప్రయత్నం మొహమాట పడకుండా, నో అనేదాన్ని నెక్స్ట్ ఆపర్చునిటీగా తీసుకొని బిజినెస్ ని ఎప్పటికప్పుడు
మన టీం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ మనకు ఉంది సార్. ప్లస్ ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే డిసైడ్ అయ్యారో బిజినెస్ చేయాలి, నేను సక్సెస్ అవ్వాలని ఎవరైతే డిసైడ్ అయ్యారో, ఏదో వెళ్ళామంటే వెళ్ళాం కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్ క్యారీ చేయాలి సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీటింగ్స్కి వెళ్తున్నాము, చెప్తున్నాము, వాళ్ళకి ఐడి వేయటం కోసం కొంత టైం తీసుకుంటున్నాం. మన అప్లైనర్కి ఐడీలు ఇస్తున్నాం, ఆధార్ కార్డు పంపించి ఐడి వేయమంటున్నాం. అది ఒక పూటో ఒక రోజో పోతుంది, వాళ్ళు బిజీగా ఉండే ఏదో ఒక దీంతో. తర్వాత ప్రోడక్ట్స్ స్టోర్కి వెళ్ళి తీసుకోమంటున్నాం. అక్కడ ఏమవుతుందంటే ఇంకొక రోజు 2 రోజులు పోతుంది, వాళ్ళకి కుదిరితే ఉంటుంది. ఈలోపు ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. పాపం వాళ్ళు మంచి మంచి ప్రోడక్ట్ అని తెలిసిన ఎవరో ఒకరు, చెప్పాను కదా, సిఎన్సి ఆఫర్ లేకుండా తెలియకుండా ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళు, లేకపోతే ఈ ప్రోడక్ట్స్ అసలు వెస్టేజ్ అని చెప్పంగానే ఓ పెద్ద బిల్డప్ లాగా కొంతమంది ఏమనుకుంటారు, ఓ నా గంగ వచ్చిందని, ఇదేం లేదు వేస్ట్ అని చెప్తుంటారు. దాని విలువ తెలియని వాళ్ళు కొంతమంది, ఇట్లాంటి వాళ్ళ వలన నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అది విన్నాక వీళ్ళు కొంతమంది ఆగిపోవచ్చు. దానికంటే ముందు మన బ్యాగ్ లో ఎప్పుడు కూడా ఆల్వేస్ గుర్తుపెట్టుకుని, నాకు ఒక సీనియర్ పర్సన్ చెప్పాడు, సక్సెస్ అయిన పర్సన్ అతను, ఎప్పుడు కూడా డిసైడ్ అయి చేసే పర్సన్ దగ్గర ఒక 2 సిఎన్సి ప్రొడక్ట్స్ ఉండాలి. నెలాఖరులో పాయింట్స్ కాదు, ఎప్పుడు మన దగ్గర 2 సిఎన్సికి సరిపడే ప్రొడక్ట్స్ మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రొడక్ట్స్ చెప్తాను. బేసిక్ నీడ్స్, నీమ్ సోప్ ఉందండి, 44 రూపీస్ ఉంటుంది, 86 పీవీస్ వస్తాయి. గ్యానో పేస్ట్ ఉంది. నీమ్ సోప్ దేనికి ఉపయోగం? ఖచ్చితంగా మనకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూకి వీటికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గానో పేస్ట్ ఉంది. ఆ గానో పేస్ట్ వలన ఏంటి? గానో పేస్ట్ వలన మనకు చిగుళ్ళ సమస్య, చిగుళ్ళ రక్తం రావటం, పంటి నొప్పులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే చాలా ఇదవుతుంది. డిష్ వాష్ ఏంటి? డిష్ వాష్ మనకి అన్ని విషయాలకి హెల్ప్ అవుతుంది. కెమికల్ నుంచి మన చేతులకి ఇటుకి ఇష్యూస్ రాకుండా మొత్తం కాపాడుకోవచ్చు. సో కొన్ని ప్రోడక్ట్స్ పేరు చెప్తాను. నీమ్ సోపు, గానో పేస్ట్, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, హెయిర్ ఆయిల్, అష్యూర్ విటమిన్ సి ఫోము, సిఎండి డ్రాప్స్, వాషింగ్ మిషన్ లిక్విడ్స్, ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ బేసిక్ గా ఒకసారి నోట్ చేసుకోండి కుదిరితే. నీమ్ సోప్, గ్యానో పేస్ట్, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, హెయిర్ ఆయిల్, అష్యూర్ విటమిన్ సి ఫోమ్, సిఎండి డ్రాప్స్, వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇవన్నీ కలిస్తే 2299 రూపాయలు అవుతుంది. 72.37 పీవీస్ వస్తుందండి. సో బేసిక్ ఇట్లాంటి ఇవనే కాదు, వీటితో పాటు మనం కుకింగ్ ఆయిల్, వాటర్ ప్యూరిఫైయర్, నాప్కిన్స్ కూడా చెప్పాలి. మనం ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది వాళ్ళు ఏం వంట నూనె వాడుతున్నారు, వాళ్ళకి మంచినీరు తాగేదానికి ఎలాంటి సోర్స్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ ఉందా, బయట క్యాన్ వాటర్ తెచ్చుకున్నారు అబ్జర్వ్ చేయాలి. లేడీస్కి శానిటరీ నాప్కిన్ గురించి చెప్పాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సన్ స్క్రీన్ గురించి, ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి చెప్పాలి. వీటితో పాటు స్పిరిలోనా అని ఒకటి ఉంది, అది చాలా మల్టీ విటమిన్. అది బేసిక్గా తక్కువ ప్రైస్లో 352 రూపాయలకి 11 పీవీలు వస్తాయి అప్రాక్సిమేట్లీ. ఇలాంటి ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే మీకు అవకాశమైన క్యారీ చేయగలిగిన దానికి ఈజీగా ఉండే ప్రోడక్ట్స్ కొన్ని పెట్టుకొని హోమ్ మీటింగ్కి వెళ్ళిన దగ్గర వాళ్ళకి చెప్పి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా లేకపోతే ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ ఇచ్చి, ఎవరికైతే ప్రోడక్ట్స్ ఇస్తామో, సపోజ్ నాకు ఎవరైనా వచ్చి హోమ్ మీటింగ్ చెప్పారంటే, నాకు చెప్పిన తర్వాత నేను ఓకే బాగుంది అన్నప్పుడు, సార్ ఇది వాడి చూడండి, మీరు ఈ ప్రోడక్ట్స్ వాడండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకొని ఈ ప్రోడక్ట్స్ ఇచ్చి మీరు ఏం చేయాలంటే, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అష్యూరెన్స్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్స్ వాడండి సార్, వాడి చెప్పండి, మీరు మీ ఐడి వేస్తున్నాము, ఈ ప్రోడక్ట్స్ మీ ఐడిలోనే బిల్ చేస్తాము. ఎప్పుడైతే మనం వీళ్ళకి ప్రోడక్ట్స్ ఇస్తామో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు, అదే డబ్బులతోటి మళ్ళా వాళ్ళ ఐడిలో మనం తీసుకుంటే ప్రోడక్ట్స్ వీళ్ళ ఇంటికి వెళ్తాయి, వాళ్ళ ఐడిలో పర్చేజ్ అవుతుంది, వాళ్ళ పేరు మీద బిజినెస్ అవుతుంది, మన ఇంటికి వాళ్ళకి ప్రోడక్ట్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రోడక్ట్స్ వాడతారో ఆటోమేటిక్గా బిజినెస్ కనెక్ట్ అవుతారు. ఇది చేయకుండా నేను ఓన్లీ ఇంట్లోకి మాత్రమే కొనుక్కుంటాను, ఇంట్లోకి మాత్రమే ప్రోడక్ట్స్ కొంటాను, మిగతా వాళ్ళకి చెప్తానంటే ఎల్లకాలం చేస్తానే ఉంటాం. చాలా మంది 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం దాటి కూడా 20-30 వేల్లోనే ఉన్నారు. ఎందుకున్నారు? అక్కడి నుంచి వెళ్ళాలి కదా. నీ గోల్ ఏంటి? 10,000-15,000 కోసం వెస్టేజ్కి వస్తావా? ఒక 2 సంవత్సరాలు ఉన్నామంటే కనీసం 75,000 మినిమం తీసుకోవాలి. 75,000 నుంచి ₹1,00,000 నీకు పర్ మంత్ రావాలి. అది రావట్లేదంటే దాన్ని తగ్గట్టు చేయలే, ఎక్కడో మిస్ అవుతున్నావు. నీ అప్లైనర్తో మాట్లాడు, ఏం చేస్తే సక్సెస్ వస్తుందో గమనించండి, దానికి తగ్గట్టు వర్క్ చేయాలి. సో ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. మీకు సార్ ఇంకోటి, లీడర్స్ ప్రతి ఒక్కరు గమనించండి, నేను రాత్రి ట్రై చేశాను. సింపుల్గా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంది కదండి, వాట్సాప్లో మేటా ఏఐ అని ఒకటి ఉంటుంది.
దాంట్లో ఒకటి టైప్ చేశాను నేను. కొన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు చెప్పడం కోసం ట్రై చేశాను. ఎందుకంటే మనకు తెలియదు కదా, కొన్ని ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలి. దాంట్లో నేను ఏం చేశానంటే వెస్టేజ్ అష్యూర్ విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ లాభాలు ఏంటి అని అడిగా. దానికి నాకు వచ్చింది ఏంటంటే ఇది మల్బరీ విటమిన్ సి ఉంటుంది, దాంతోపాటు మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ ఆరెంజ్ పీల్ తోటి, ఆరెంజ్ తొక్కుతోటి, ప్లస్ మల్బరీ అంటే ఒక ఫ్రూట్, అది మల్బరీ అనేది ఒక ఫ్రూట్ అండి. అది చర్మ సౌందర్యానికి, బ్రైట్నింగ్ కి వీటికి ఉపయోగపడుతుంది. వాటి మూడు కలయిక ఇది విటమిన్ సి ఫోమ్. అద్భుతమైన ప్రోడక్ట్ అది. ఎందుకు విటమిన్ సి ఫోమ్ అని నేను చెప్పానంటే మనం ఎక్కడికెళ్ళినా ట్రావెల్లోకి వెళ్ళినా ప్రతి ఒక్కరం ఆఫీస్కి వెళ్తుంటాం, వర్క్కి వెళ్తుంటాం, సోప్ క్యారీ చేయలేము. సోప్ క్యారీ చేయలేం కాబట్టి విటమిన్ సి ఫోమ్ అనేది మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో బ్యాగ్, ఆ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకుంటే జస్ట్ చేతిలో కొంచెం వేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్. స్కిన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. డల్ స్కిన్ అది ఎలా ఉందంటే విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దాంట్లో, ఫేస్ కాంతివంతంగా ఉంటుంది. ఓకే, ఎండ వలన మనకి ఇబ్బంది రాకుండా మొటిమలకి వాటికి చాలా ఉపయోగపడుతుంది. జిడ్డుగా ఫేస్ లేకుండా చేస్తుంది. కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చాలా చాలా కనిపిస్తుంది దీంట్లో. ఇక్కడ మీరు ఒకసారి దాంట్లో చూడండి. మెటా ఏని ఉపయోగించుకోండి, టెక్నాలజీ ఉపయోగించుకోండి. ప్రతి ప్రోడక్ట్ సార్, నిన్న మీ గ్రూప్ లో పెట్టా వాటర్ ప్యూరిఫైర్ వలన బెనిఫిట్ ఏంది అని. ఎంతమంది చూసారు అది? ఎంత మంచి బెనిఫిట్స్. వాటర్ ప్యూరిఫైర్ అంటే మన వాళ్ళు ఎంతవరకు చూస్తారంటే ఎంతసేపటికి మన వాళ్ళు వాటర్ ఏదో బిజినెస్ పాయింట్స్ కోసం తీసుకుంటున్నారు ఇలా చూస్తారు. అది కాదండి, వాటర్ ప్యూరిఫైర్ వలన అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు జస్ట్ నేను టైప్ చేసి ఒక నలుగురున్న కుటుంబానికి సాల్ట్ బోర్ వాటర్ ఉన్న చోట వాటర్ ప్యూరిఫైర్ పనిచేస్తుంది అంటే మెటా ఏ నాకు ఇచ్చింది. చాలా మంచి పని చేస్తుంది. దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఉప్పునూరు, టీడీఎస్, ఐ మీన్ ఆర్ఓ, ఇది ఇదేంటంటే ఆర్ఓ, యూవి, యూఎఫ్ మూడు టెక్నాలజీస్తో పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ నుంచి కనపడుతుంది మనకి. బోరు నీటిలో సెప్టిక్ లీకేజ్ వల్ల క్రిములు ఉంటాయి. యూవి ప్లస్ యూఎఫ్ కలిపి 99.99% క్రిములని చంపేస్తాయంట ఈ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫై వాటర్ వలన. బురద, ఇసుక కణాలు మనకేంటంటే బోర్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి ఆ బురద, ఇసుక లాంటివి ఏమైనా వచ్చినా కానీ ఇది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ ఆర్ఓ సిస్టమ్ అనేది క్లియర్ చేస్తుంది. చేదు వాసన, రుచి. ఉప్పు, క్లోరిన్ తీసేసిన తర్వాత నీరు తీయగా మారుతుంది. పిల్లలకి ఈజీగా ఉంటుంది. సాధారణ యూవి లేదా క్యాండిల్ ఫిల్టర్ ఉప్పుని తీయలేవు. బయట మనం వాడుతుంటాము 15,000కి, 9,000కి, 20,000కి కూడా వాటర్ ప్యూరిఫైర్ వస్తాయి, కానీ అది వీటిని తీయలేదు. ఉప్పుని, సాల్ట్ని పూర్తిగా ఇది చేయలేదు, కొన్ని బ్యాక్టీరియాస్ని కరిగించలేదు. ఇలా మీరు ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను ఇలా చదువుకుంటా పోతే మీకు ఇది ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడుద్ది. మెయిన్గా హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ లాంటి గ్రేట్, ఎనీ వాటర్ ప్యూరిఫైర్ మంచిది, కానీ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ బెనిఫిట్ ఏంటంటే ప్లాస్టిక్ ఉండదు, సర్జికల్ ఐటమ్ ఉంటుంది, దానివల్ల ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడుతుంది. ఎక్కువ టీడీఎస్, కాల్షియం ఉన్న నీరు తాగితే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. 200 కంటే ఎక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తాగామనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు క్యాన్ వాటర్ తెచ్చుకుంటున్నారు, క్యాన్ వాటర్ తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది, టీడీఎస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు కాల్షియం ఎక్కువ దాంట్లో ఎక్కువ ఉంటుంది. అది వాడినందువల్ల ఏమవుతుందంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. బీపీ కంట్రోల్, బీపీ తగ్గుతుంది ఈ వాటర్ వాటిని. కడుపు నొప్పి, మోషన్స్ లాంటి ఇష్యూస్ సీజనల్ పరంగా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు రాకుండా కాపాడుతుంది. మనం వాడుకునే వంటలో కూడా ఈ వాటర్ వాడుకుంటే మంచిగా మన హెల్త్ కూడా చాలా మంచిది. సో చాలా థైరాయిడ్ లాంటి ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు. చాలా హెల్త్ ఇష్యూస్ అండి. జస్ట్ సింపుల్ గా నేను ఇది టైప్ చేస్తే వచ్చింది, ఇది క్లియర్గా వస్తుంది. మీకు ఏమి కావాలన్నా మెటా ఏని వాడుకోండి, టెక్నాలజీ వాడుకోండి. నేను ఒక 2 years గోల్ పెట్టుకున్నాను. తెలుగులోనే రాయండి దాంట్లో. మెటా ఏ మీ వాట్సాప్లో ఉంటుంది, సెర్చ్లో కూడా టైప్ చేయండి. వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా ఒక 2 సంవత్సరాల కాలంలో నెలకి నేను ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ ప్లాన్ చేసుకోవాలని అడగండి, అదే క్లియర్గా ఇస్తుంది మీకు. లేదా నాకు షుగర్ ఇష్యూ ఉంది, దానికి వెస్టేజ్లో ఉండే ఎలాంటి ప్రొడక్ట్స్ వాడితే నాకు హెల్ప్ అవుతుంది, నా వయసు ఇంత అని టైప్ చేస్తే ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంది మీకు. అది ఒకసారి మీ అప్లైనర్తో రీచెక్ చేసుకుని వాడండి. లేదు నేను ఇంత వెయిట్ ఉన్నాను, నా వయసు ఇంత, నేను ఇంత ఈ ఒక 80 kgs నుంచి 70 kgsకి రావాలి, ఇంత టైంలో రావాలి, నేను ఎలా వాడాలి అడగండి అక్కడ క్వశ్చన్, అది మీకు సజెషన్ ఇస్తుంది. చాలా ఉన్నాయండి. టెక్నాలజీ ఎప్పటికప్పుడు వాడుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎంత డీప్గా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు,
బిజినెస్ చేసినా ఏది చేసినా సరే, స్టూడెంట్ చదువుకున్నా, బిజినెస్ ఒక వ్యక్తి బిజినెస్ చేసినా ఏది చేసినా సరే, మన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఏదో ఫ్లోలో చేసుకుంటామంటే చేసుకుని పోయామా కాకుండా ఫ్లోలో ఎంత ఉంది? ఫ్లోలో వెళ్ళకుండా నువ్వెంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యావు, అదొక్కసారి గమనించుకోండి. మెయిన్ గా లీడర్స్, ఫైనల్ గా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిందంతా నేను చెప్పాను, నా విజన్ నేను చెప్తాను చూడండి. నేను వెస్టేజ్ కి కనెక్ట్ అవడానికి ప్రధాన కారణం 100% ఇందులో ఉండే ప్రతి ప్రోడక్ట్ ఆరోగ్యానికి మంచిదని క్లారిటీగా ఉంది. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ వాడటం దగ్గర నుంచి కానీ, ఇంట్లో టీ దగ్గర నుంచి కానీ, కుకింగ్ ఆయిల్ దగ్గర నుంచి కానీ, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను వాడినాకే మిగతా వాళ్ళకి చెప్పాను. సో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సెకండ్, దీంట్లో నాకు మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ కనిపిస్తుంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఒక నెట్వర్క్ బిల్డింగ్ ద్వారా నా పని నేను చేసుకుంటూ ఉద్యోగం మానాల్సిన అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ నా ఖాళీ సమయాన్ని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి విలువైన పని కోసం 10 మందికి మంచి చేసేదానికి కేటాయించి నా వర్క్ నేను చేసుకుంటా పోతే ఒక మంచి గొప్ప ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఎంత మంచి సోర్సెస్ ఉందంటే, ఒక మంచి టీం అయితే మన దగ్గర ఉంటే కనీసం ఒక 2 ఇయర్స్ గనక పనిచేస్తే, మినిమం 1.5 to 2 ఇయర్స్ గనక గట్టిగా నిలబడి పనిచేస్తే మినిమం నెలకి ₹1,00,000 తీసుకోవచ్చు. తక్కువలో తక్కువ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నేను 1 ఇయర్ లో తీసుకోవాలని గోల్ పెట్టుకున్నా. బట్ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే, నా గోల్ 1 ఇయర్ 1 lakh కాదు, మంచి టీం ఏర్పరచుకోవాలి ఫస్ట్. లాంగ్ టర్మ్ లో చూస్తున్నా నేను. రిటైర్మెంట్ లేని వ్యాపారం ఇది. డబ్బులు ఇన్వెస్ట్ లేకుండా, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కేవలం మంచిని చెప్పుకుంటూ జీవితాంతం చేసుకునే బిజినెస్ ఇది. వారసత్వంగా పిల్లలకు ఒక మంచి ఆస్తిలాగా ఇవ్వచ్చు. అంత మంచి బిజినెస్ ఇది. కాబట్టి లాంగ్ టర్మ్ లో దీన్ని చూస్తున్నాను. ఒక 5 సంవత్సరాలు కనుక నేను దీంట్లో చేస్తే, ఏదో 2-3 నెలల చేసి డబ్బులు రాలేదని ఆగిపోకుండా నిలబడి, ఎందుకు 5 సంవత్సరాలు అని చెప్తానంటే, చాలా మంది 1 ఇయర్ కూడా చేయకుండా ఆగిపోయే వాళ్ళు ఎక్కువ. 90 మంది, 100లో 90 మంది 1 సంవత్సరం కూడా నిలబడకుండా ఆగిపోతారు. అంటే ఓపిక ఉండదు. ఓపిక లేకుండా ఏమొస్తుంది? అప్పటికప్పుడు రావాలంటే రాదు కదా. సక్సెస్ అది ఊరక రాదు. నువ్వెంత గొప్పగా పనిచేస్తే అంత సక్సెస్ వస్తుంది. నువ్వు పని నార్మల్ గా చేసి కేవలం నీ ఇంట్లోకి నువ్వు ప్రోడక్ట్ వాడుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తే సక్సెస్ రమ్మంటే ఎక్కడ వస్తుంది? నువ్వు ఎంత టైం ఇస్తున్నావు, అసలు నువ్వు చేసే పనికి, నువ్వు చేసే కంపెనీకి, ప్రోడక్ట్స్ కి నువ్వు ఎంత విలువిస్తున్నావు, ఎంత గట్టిగా కష్టపడుతున్నావు, అది చేయకుండా సక్సెస్ రమ్మంటే ఎక్కడ వస్తుంది? సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నేను ఈ మంచిని చెప్పుకుంటా పోతే ఒక 5 ఇయర్స్ టైం కనుక గోల్ పెట్టుకొని పనిచేస్తే కనీసం ప్యాసివ్ ఇన్కమ్ రోజుకు ఒక 2 గంటలు పనిచేస్తే నెలకి 2.5 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించుకునే అవకాశం నాకు ఉందని క్లియర్ కట్ గా నాకు కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఉంది, కానీ మినిమం గోల్ అయితే ఇది పెట్టుకున్నాను నేను. అంటే ఇంత ఫ్యూచర్ కనిపిస్తుంది. తర్వాత లైఫ్ లాంగ్ చేసుకుంటా పోతే రేపు పొద్దున్న నా పిల్లలకు కూడా నా పేదరికాన్ని దూరం చేసుకోగలిగి, ఎవరిని మోసం చేయకుండా, ఒక్కరికి అన్యాయం చేయకుండా, ఎవరి దగ్గర రూపాయి కట్టించకుండా, నేను రూపాయి కట్టకుండా, కేవలం మంచిని చెప్పటం ద్వారా నెలకి 2.5-3 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం నాకు కనిపించలేదు, కాబట్టి నేను ఇది చేస్తున్నాను. నాతో పాటు ఎవరైనా డిసైడ్ అయ్యి వచ్చిన లీడర్స్, నన్ను నమ్మి ఎవరైనా వస్తే వాళ్ళ సక్సెస్ కి నాకు చేతనైనంత సపోర్ట్ నేను ఇస్తాను. నేను చెప్పింది నాకు తెలిసి, నాకున్న మార్కెటింగ్ నాలెడ్జ్, నాకున్న స్కిల్స్ లో నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ప్రాపర్ గా టీం ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాకు కూడా గ్రేట్ లీడర్స్ వచ్చినారు కొంతమంది, వాళ్ళ ద్వారా ఇంకా మంచి మంచి లీడర్స్ వస్తారు. సో ఇది నా ప్లాన్. నా విజన్ ఏంటంటే క్లియర్ అండి. 5 ఇయర్స్ విజన్ నాది. జస్ట్ 6 నెలల కోసమో 4 నెలల కోసమో నేను రాలేదు. ఒక 5 సంవత్సరాల కరెక్ట్ గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్లో 5 సంవత్సరాల్లో 2.5 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో నేను ఇన్కమ్ తీసుకోవాలనుకున్నాను. మినిమం పార్ట్ టైం గా. ఫుల్ టైం అయితే అది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికోసం డబ్బుల కంటే కూడా మంచి టీం ని బిల్డ్ చేసుకొని, రేపు నా పిల్లలకి, నేనున్నా లేకపోయినా నా భార్య పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా ఆ, ఒక మనీ క్రియేట్ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోగలిగే సత్తా దీంట్లో ఉంది. కాబట్టి దీనికోసం సిన్సియర్ గా, ఎవరి కోసమో కాదు, నా కోసం, నా కుటుంబం కోసం, నా కుటుంబం ఆరోగ్యం కోసం ప్రోడక్ట్స్ వాడుకుంటూ, నా కోసం, నా కుటుంబం కోసం, నా ఆర్థిక సమస్యలు తీర్చుకోవడం కోసం, నా లాభం కోసం, లేదంటే నా కుటుంబం యొక్క డెవలప్మెంట్ కోసం నేను సిన్సియర్ గా పనిచేస్తాను. నాతో ఉన్న టీం అందరికీ నేను సపోర్ట్ చేస్తూ వెళ్దాం అనుకుంటున్నా. నన్ను నమ్మి నా ఆయనకు వచ్చే వాళ్ళందరికీ నేను ఉంటాను ముందు. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ముందుండి ధైర్యంగా మీకు తోడుంటాను. సో ఇది నేను క్లియర్ గా చెప్పాలనుకున్నా, కానీ ప్లాన్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయండి. డిసైడ్ అవ్వండి.
నిర్ణయం తీసుకొని పనిచేయండి. డౌట్గా పనిచేయద్దు. సో ఇదండి నా విజన్, ఇది నా గోల్. ఇది నన్ను నమ్మి, నా మాటలు నమ్మి ఎవరైనా ముందుకు వస్తానంటే ప్లీజ్ వెల్కమ్. ఇప్పటి వరకు ఎవరన్నా డిసైడ్ అవ్వలేదా? ఇప్పుడు డిసైడ్ అవ్వండి. 2 నుంచి 14వ తేదీ వరకు సిఎన్సి ఆఫర్ను ఉపయోగించుకోండి. 15వ తేదీ నుంచి మంత్ ఎండ్ వరకు ప్రాణం పెట్టి పనిచేయండి. కొత్త టీంని తీసుకురండి. ఎప్పుడు 2 సిఎన్సిస్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉండాలి. ఈరోజు బిజినెస్ చేస్తే లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడతాం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అట్లా చేయమని చెప్పట్లా. కనీసం ఒక 2 సిఎన్సి ప్రోడక్ట్స్ మీ దగ్గర పెట్టుకొని మీటింగ్కి వెళ్ళిన కాడ ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులకి నెక్స్ట్ వాళ్ళ పేరు మీద ఎవరికైతే అమ్మామో వాళ్ళ పేరు మీదే బిల్ చేయండి. మనకి డబ్బులు వస్తాయి, వాళ్ళ పేరు మీద బిజినెస్ వస్తుంది, టీం పెరుగుతారు, లీడర్స్ వస్తారు. సో ఇది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. బాగా అర్థమయ్యే విధంగా అన్ని బిజినెస్ డెవలప్మెంట్ కు సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది అన్ని క్లియర్ గా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. సార్ బాగా చెప్పారు సార్. అవి నేను కూడా పాటించాలనుకుంటున్నాను. మీరు చెప్పిన ఎన్ని థ్యాంక్ యూ చాలా మంది నాలో అవి మార్పు చేసుకొని మీరు సార్. చెప్పిన దాని విధంగా గోల్ పెట్టుకొని పనిచేయాలనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొంతమంది చాలా మంది హ్యాండ్ రైట్ చేశారు. సార్ ఫీడ్బ్యాక్ ఎలాంటి డౌట్ ఉన్నా దయచేసి లీడర్స్ కొత్త వాళ్ళు కూడా మాట్లాడండి. ఇప్పుడే చెప్పాను కదా, మనం ఒక లీడర్ లా ఉండాలి. రైట్ సార్. ముందు కొత్త వాళ్ళకి ఇద్దాం సార్. లీడర్స్ కొంచెం అందరం మాట్లాడిద్దాం, కాకపోతే కొత్త వాళ్ళకి ముందు అవకాశం ఇద్దాం. అందుకని కొత్త వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్ మాట్లాడటం కోసం. మేడం కొత్త వాళ్ళు ఇక్కడ జూమ్ లోనే మాట్లాడకపోతే కస్టమర్ దగ్గర ఏం మాట్లాడతాం? ఆలోచించండి ఒకసారి. ఓకే సార్, తీసుకోండి ఫీడ్బ్యాక్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి మేడం, కిరణ్ సార్ టీము అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. కృష్ణవేణి, కిరణ్ సార్ టీము మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.